ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను నా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను తీసుకున్న లాంగ్ ఫ్రాక్స్, నెక్స్ట్ వచ్చేసి మా పాపవి. ఇంకా ఏంటి అంటే నేను స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేస్తాను. ఈ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ బాగా చేస్తాను అనమాట. ఒక విధంగా చాలా వెరైటీస్ చేస్తాను. అవి కూడా మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. అంటే నేను స్టిచ్ చేసినవి మాత్రం నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది వాటితో. నాకు తక్కువగా చేసుకుంటే నాకు ఎక్కువగా నేను లాంగ్ ఫ్రాక్స్ అనేవి నేను స్టిచ్ చేసుకుని నాకు ఎందుకు సెట్ అయినట్టు అనిపించవు. నేను బయట కొనుక్కున్నవే వేసుకుంటాను. బట్ మా పాపకు మాత్రం నేను స్టిచ్ చేసినవి మాత్రమే వేస్తాను. ఎక్కువగా 80% నేను స్టిచ్ చేసినవే ఉంటాయి అన్నమాట. మా పాపకు వెరైటీస్ అన్నీ స్టిచ్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉన్నాయి, నేను స్టిచ్ చేసినవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి నేను నెక్స్ట్ అది ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు కుదరదు, చిన్న బాబు, వాడితో నాకు కుదరదు కాబట్టి స్టిచ్చింగ్ అంటే కష్టం అయిపోద్ది. కాబట్టి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది మీకు కూడా, రోజు చూసే వాళ్ళకు. అందుకోసం అని చెప్పేసి నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టం అవుద్ది బాబుతో. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి పెట్టుకోలేదు. ఫ్యూచర్లో నేను స్టిచ్చింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దామనే ఆలోచన అయితే ఉంది. ఇక తర్వాత సంగతి, చేయాలా చేయొద్దా అనేది తర్వాత సంగతి. బట్ ఇప్పుడు మాత్రం నేను స్టిచ్ చేసినవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. పక్కనే బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి, ఈజీగా చూసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరికైనా యూజ్ ఉండే వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. మోడల్స్ నచ్చుతాయి కదా, తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇది నాదనమాట. ఆల్రెడీ మొన్న వీడియోలో చూసుంటారు, మేకప్ వీడియోలో వేసుకున్నాను కూడా. ఇది మై లాంగ్ ఫ్రాక్, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదన్నమాట. దీనిపైన ఇలా వచ్చింది. ఇది పోదండి అసలు, ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ పోదు. చాలా మంచిగా ఉంది. ఇది కూడా కలర్ఫుల్గా కూడా ఉంది. ఇదనమాట నా లాంగ్ ఫ్రాక్ వచ్చేసి. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ లాంగ్ ఫ్రాక్ కూడా. ఇది ఒకటి, ఇది ఒక లాంగ్ ఫ్రాక్. నెక్స్ట్ ఇంకో లాంగ్ ఫ్రాక్ ఒకటి వచ్చేస్తాను. చాలా వరకు ఈ లాంగ్ ఫ్రాక్ ఐడియా ఉండే ఉంటుంది. ఇంతకుముందు నా ప్రొఫైల్ పిక్ ఈ లాంగ్ ఫ్రాక్లోనే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి. ఎందుకంటే ఇది కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా ఇలా గేరా కూడా బాగా వచ్చి ఉంటుంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇది ఒక లాంగ్ ఫ్రాక్, చాలా చాలా బాగుంటుందండి. వేసుకున్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది. నాకు ఎంత ఎండలో వేసుకున్నా కానీ, ఎంత టైం ఉన్నా కానీ మంచిగా అనిపిస్తుంది. నాకు అంత హార్డ్గా అనిపించదు అనమాట. ఉంచుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం ప్యూర్ కాటన్ ఉంది. ఇది నాకు బాగా ఇష్టమైన లాంగ్ ఫ్రాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు. జస్ట్ మామూలుగా వేసుకోవడానికి అని తీసుకున్నాను. ఇది వెనక వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది వెనక. కింద వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ మిషన్లో వచ్చేదనమాట. ఇది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ అనేది. నాకు ఎప్పటి నుంచో ఈ మోడల్ కొనుక్కోవాలని కోరుకుంటేది, చిన్నప్పుడు ఎప్పటి నుంచో. బట్ ఇప్పటికి దొరికింది, వెంటనే కొనేసుకున్నాను. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి. ఇట్లా చాలా గేరా ఉంటుంది, బట్ ఇలా ఫ్రిల్గా అనిపిస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మిషన్లో వస్తుంది మనకి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒకటి, ఇది నాదే. ఈ లాంగ్ ఫ్రాక్ కూడా నాదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా పాపది.
ఇది వచ్చేసి మా పాపదనమాట. లాంగ్ ఫ్రాక్ దగ్గరగానే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ మధ్య నేను కొంచెం ఫ్యాట్ అయ్యాను కాబట్టి ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. ఒక 1.5 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది మా ఇద్దరికి కూడా. ఇంతకుముందు ఇద్దరం సేమ్ వేసుకునేవాళ్ళం, ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఎవరి వాళ్ళం వేసుకుంటున్నాం. ఇప్పుడు తను కూడా ఫ్యాట్ అయింది, ఇవన్నీ పట్టట్లేదు, ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికి. ఇదనమాట తన లాంగ్ ఫ్రాక్ వచ్చేసి. ఇది ఒకటి. ఇది కింద ప్లెయిన్గానే వస్తుంది, పైన వరకే ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి చున్నీ వచ్చేసి చాలా బాగుంటుంది, కాస్త ఇలా వచ్చిందనమాట. చున్నీ వచ్చేసి ఇలా గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారనమాట. చున్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట. ఓకే, చూసారు కదా, గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, వేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇది ఒక లాంగ్ ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ఇది చూసారా, ఇది ఒక మోడల్ అనమాట. ఇది ఒక ఫంక్షన్కి తీసుకున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉండేది, చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు తను వేసుకోవట్లేదు, చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక మోడల్. కింద వచ్చేసి మీకు ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇలా 3 లేయర్స్ వస్తాయన్నమాట. మీకు అర్థమైంది కదా, ఇట్లా 3 లేయర్స్ వస్తాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ మాత్రం చాలా నచ్చింది నాకైతే. చాలా డీసెంట్గా ఉంటుంది, నైట్ వేసుకోవడానికి మాత్రం మస్తు డీసెంట్గా ఉంటుంది అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి లోపల వచ్చేసి మనకి షిమ్మర్ క్లాత్ లాగా ఇలా ఇచ్చాడు అనమాట. లోపల క్లాత్ వచ్చేసి ఇది వచ్చింది, పైన ఇలా ప్లెయిన్ నెట్టెడ్ వచ్చింది, లోపల వచ్చేసి ఇలా వచ్చింది. ఆ తర్వాత ఇంకా నార్మలే అనమాట. ఇది షైనింగ్ బయటకి కొడుతుంది అనమాట, బయటికి ఇలా షైనింగ్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇలా షైనింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇలా 2 లేయర్స్గా వచ్చింది కదా, 3 లేయర్స్గా వచ్చింది కదా, ఇది మాత్రం చాలా నీట్గా కనిపించిద్ది. నైట్ ఫంక్షన్స్లో చాలా బాగుంటుంది. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లాంగ్ ఫ్రాక్, రీసెంట్గా కొన్నాను. ఇది మామూలుదే, జస్ట్ డైలీ యూజ్ లాగా ఉంటుందని చెప్పేసి తీసేసుకున్నాను. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ పాపదే. నెక్స్ట్ దీనికి చున్నీ బాగుంది, మెయిన్గా వచ్చేసి చున్నీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చున్నీ బాగుందని చెప్పేసి మెయిన్గా ఇదనమాట చున్నీ. ఇది ఫ్రాక్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ కాంబినేషన్ వచ్చేసి నాకు బాగా నచ్చింది, అందుకని తీసుకున్నాను. పాప కోసం తీసుకున్నాను. ఇది నేను వేసుకుంది, చాలా ఎక్సలెంట్గా కూడా ఉంది. ఒకసారి వేసుకుంది. ఇదనమాట చున్నీ కోసం అని చెప్పేసి నేను ఈ లాంగ్ ఫ్రాక్ తీసుకుని. చాలా తక్కువ కాస్ట్ పడిందిలే, 1500 అలా పడినట్టుంది. ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. ఇది చున్నీ 1000లో ఏమొస్తుందండి, 1000, 1200, 1000 ఓన్లీ, 1000 మేబీ, అంతే పడింది. ఇది ఒక లాంగ్ ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమనాలో దీన్ని, ఇది లాంగ్ ఫ్రాక్ అనాలో ఏమనాలో నాకు మాత్రం తెలియదు. ఇది ఇలా వస్తుంది, టాప్ లాగా వస్తుంది అనమాట. ఇలా ఓపెన్ వస్తుంది చూడండి, ఇలా వస్తుంది అనమాట. దీని కింద వచ్చేసి మనకు చూసారు కదా, ఇది కాంబినేషన్ వచ్చేసి ఈ కలరు. ఇది ఇలా వస్తుంది మనకి, టాప్ లాగా వస్తుంది ఇది. దీని కింద వచ్చేసి మనకి ఇలా లెహంగా టైప్లో చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇదైతే నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా నచ్చింది. ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదనమాట కింద ఇది వచ్చింది, లెహంగా టైప్లో వచ్చింది అనమాట. పైనేమో ఇది వచ్చింది.
నెక్స్ట్ దీనికి చున్నీ వచ్చేసి సూపర్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే దీనికి చున్నీ వచ్చేసి ఇది వచ్చింది. ఇక్కడ గోటునేమో ఇది వచ్చింది చిన్నగా 1/2 ఇంచ్ వేసాడు. ఇది ఒరిజినల్ ఏమో అసలు సూపర్ కలర్ అనమాట. దీని కలర్ ఇచ్చాడు, చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే డ్రెస్ చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడో 4 years బ్యాక్ తీసుకుంది ఈ డ్రెస్. మాత్రం చాలా చాలా నచ్చింది నాకైతే. పాప కూడా సూపర్గా ఉంది. పిక్ కూడా ఉంటే పెడతాను సైడ్లో నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక డ్రెస్. లాంగ్ ఫ్రాక్ కిందే అనుకుంటాను నేను ఎప్పుడు. ఇది ఒక డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి ముక్కల చీర అంటారు కదా, 2 ముక్కలుగా వచ్చేస్తుంది పీసెస్గా. ఆ శారీ అనమాట ఇది. 2 పీసెస్ ఉండే శారీ. ఓసారి ఎందుకో మా పక్కన ఆవిడ నేను చీర మామూలుగా చూడడానికి వెళ్ళాము, శారీస్ ముక్కల చీరల దగ్గరికి వెళ్ళాము, వెరైటీస్ ఏమైనా ఉండి చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఇది కనిపించింది. మామూలుగా శారీగా చూస్తే మాత్రం దీన్ని అసలు తీసుకోము, కానీ ఏదో ఒకటి చేయొచ్చు, ఇదేదో క్రాస్గా ఏదైనా చేద్దాము అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత పాపకు కాలేజ్ డే ఉంది. అయితే ఇంకా ఇది స్టిచ్ చేద్దాం, తను ఏదైనా కొని పంపించడం ఎందుకు, మన దగ్గర ఉంది కదా స్టిచ్ చేద్దాం అని చెప్పేసి చేశాను. ఇదనమాట. ఎలా ఉంది, ఎక్సలెంట్ ఉందనమాట. అసలు ఆ రోజు అయితే ఎంత బాగుందో. ఇది మొత్తం కూడా ఇక చూడండి ఇప్పుడు. ఇలా ఉంటుంది. కింద నేను క్యాన్ కూడా వేసాను అనమాట. ఇది వేసేసి క్యాన్ కూడా వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైట్ క్లాత్ కూడా వేసాను. ఇన్ని వేసాను అనమాట. ఎందుకంటే మరి కాళ్ళ చుట్టూ పోకుండా మనం బయట కొన్నది ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్పేసి మొత్తం వేసేసాను. ఎంత బాగుందంటే అసలు ఈ కలర్ కానీ, పాప వైట్ ఉంటుందిగా, ఈ కలర్ కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బయట తీసుకున్నానండి, షాప్లో తీసుకున్నాను ఇది. నెక్స్ట్ ఇది కూడా, ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేరేది పెట్టాను, అది పోయింది. మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చి పెట్టాను అనమాట. మళ్ళీ బోడిగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టాను. పాపకి హ్యాండ్స్ లేకుండా వేసుకోదు, అస్సలు అలవాట్లేదు అనమాట. అందుకోసమని దీనికి హ్యాండ్స్ వేసేసి ఆ తర్వాత ఇది పెట్టాను అనమాట. నేను ఇది ప్రిన్స్ కట్ పెట్టాను అనమాట. చూడండి, మామూలుగా ప్రిన్స్ కట్ కుట్టాను. ఆ తర్వాత అనిపించింది ఇది పైన ఇది వేస్తే ఇప్పుడు మోడల్ కదా, ట్రెండ్ కదా అని చెప్పేసి ఇది వేసాను అనమాట. ఇది నేను స్టిచ్ చేసిన డ్రెస్లో ఫస్ట్ వన్ ఇదనమాట. వేస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ బాగానే చేస్తాను, బట్ టైం ఉండదండి. బాబు చిన్న బాబు కదా, అందుకోసమనే టైం ఉండదు నాకు. ఇది పాప కోసం చేసిన ఒక డ్రెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 600 శారీ అనమాట. దీన్ని ఏదో చేద్దాం అనుకుని జస్ట్ కుట్టాను, ఇంకా వేసుకోలేదు కొడతను. ఇది 600 రూపీస్ శారీ. ఇదేం కట్టుకుంటాంలే అని చెప్పేసి పాప కోసమని స్టిచ్ చేశాను లాంగ్ ఫ్రాక్. ఇలా ఉంది. ఇది ఒక లాంగ్ ఫ్రాక్, కింద మాత్రం ఇలా వచ్చిందనమాట. ఇది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను. దీనికి ఏదైనా చేద్దాము వర్క్ కానీ ఏదైనా చేయాలి ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు, అలా వదిలేసాను అనమాట. బాగానే ఉంది వేసుకున్నా కానీ, ఇంక ఇది ఇలాగే ఉంటుందేమో మేబీ, నాకు తెలిసి. ఇది ఒక డ్రెస్ నేను రీసెంట్గా స్టిచ్ చేసింది. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పట్టు చీర నాది, పట్టు శారీ. దీన్ని ఐరన్ మాత్రం చేయలేదు, లాక్డౌన్లో ఆగిపోయింది అనమాట ఐరన్ చేయడానికి. ఘోరంగా ఉందండి, కొంచెం ఏమీ అనుకోవద్దు. ఐరన్ చేయలేదు, ముడతలు వచ్చేసింది. పట్టు శారీ కదా, బాగా ముడుతూ ఉంటుంది కదా.
ఇది ఎప్పుడో చేశాను అనమాట. ఇది పట్టు శారీ నాది. ఇది అంతే ఉండిపోతుంది అని చెప్పేసి స్టిచ్ చేశాను. నెక్ వచ్చేసి మీకు అర్థమైందా, ఫ్రిల్స్ పెట్టేసి ఆపోజిట్ ఫ్రిల్స్ పెట్టేసి అటుది ఇటుది కలిపేసి ఇలా స్టిచ్చింగ్ చేయితో కుట్టానమాట. ఇంకో ఇలా అర్థమైందా, అటు ఇటు రివర్స్లో పెట్టేసి ఇవి కుట్టేశాను మొత్తం. ఇది ఒక లాంగ్ ఫ్రాక్, ముడతలుగా ఉంది ఏమనుకోవద్దు. ఇది మంచి చిలక పచ్చి కలరు, చాలా బాగుంటుందని చెప్పేసి తనకి ఈ ఫ్రాక్ చాలా నచ్చింది కూడా. ఇది నేనే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దీని మీదకి తను కొంచెం చున్నీస్ ఎక్కువగా వేసుకుంటుంది, అందుకోసం అని చెప్పేసి ఈ కాంబినేషన్లో చున్నీ తీసుకున్నాను అనమాట, గోల్డ్ కాంబినేషన్. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ నేను స్టిచ్ చేసింది అనమాట. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి నేను స్టిచ్ చేసింది. ఇది కూడా పట్టు శారీనే, నాది కాదు, మా తోటి కూడా పట్టు శారీ అనమాట. ఇది కూడా నేనే స్టిచ్ చేశాను. చూడండి, ఇది మోడల్ ట్రెండ్ కదా ఇప్పుడు, ఇలా హోల్ రావడం అనేది, అందుకోసం అని చెప్పేసి ఇది స్టిచ్ చేశాను. ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ఇక్కడ హోల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది, అంటే నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను అనమాట. ఈ మోడల్ వచ్చేసి పెద్దగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇవి ఉన్నాయి, ఇవి దీనికి యాడ్ చేసేది ఇది స్టిచ్ చేసి పడేసాను అనమాట. ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ఇది మా పాపదే అండి. అన్ని పాపకే చేస్తాను ఎక్కువగా. నేను లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువగా నేను స్టిచ్ చేసుకోను, ఎందుకంటే నాకు అంతగా సెట్ అవ్వవు, ఎందుకో మరి తెలీదు. నేనైతే బయట స్టిచ్ చేయించుకోవాలి, లేదంటే కొనుక్కుంటాను. నేను మాత్రం స్టిచ్ చేసుకున్నా మీద నేను ప్రయోగాలు చేసుకున్నాను. పాపకి మాత్రం ఎప్పుడు నేనే స్టిచ్ చేస్తాను. లాంగ్ ఫ్రాక్స్ వరకు కొన్న వాటికంటే కూడా కుట్టినవి నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్, చాలా బాగుంటాయి కూడా తనకి నేను కుడితే, అందుకోసమే తనకి స్టిచ్చింగ్ ఎక్కువ చేస్తాను అనమాట. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ చూసారు కదా. ఇది చూసారా, ఇది పళ్ళు అనమాట. పళ్ళునే ఇది ఇలా వేసాను, వేసి హ్యాండ్స్ కూడా అదే వేసాను. చూసారా, సేమ్ ఇదే క్లాత్ హ్యాండ్స్కి కూడా వేసాను. అబ్జర్వ్ చేయండి, అలా అయితేనే నీట్గా ఉంటుంది. ఈ క్లాత్ కనుక మీరు ఇక్కడ వేసారనుకోండి, ఇప్పుడు ఏదోలాగా అయిపోతుంది, అస్సలు అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ పళ్ళు క్లాతే వేసేయండి. ఇక్కడ ఏం వేస్తామో అక్కడ కూడా అదే వేయండి, సేమ్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఆ పార్ట్ వరకు ఒకటిలాగా ఉంటుంది, చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. కలర్ కూడా బాగుంటుంది కదా, పింక్ కలర్, చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇదొక లాంగ్ ఫ్రాక్ అనమాట మా పాపది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇదొక ఫ్రాక్. ఇది కూడా ఐరన్ చేసి లేదు. ఇది ఒక లాంగ్ ఫ్రాక్, సూపర్గా ఉంటుంది. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ నేనే స్టిచ్ చేశాను. పైన ఏం చేశానంటే ఒక్క నిమిషం చూపి. ఆ లాంగ్ ఫ్రాక్కి పైన ఇలా కోట్, అంటే ఈ క్లాత్ తీసుకొని, వైట్ క్లాత్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ వేయించాను అనమాట. ఇలా ఫ్లవర్స్ వేయించాను, హ్యాండ్స్కి ఇలా సన్నగా వచ్చేలాగా ఇలా ఫ్లవర్స్ వేయించాను. ఏమైందంటే చాలా రోజులు వేసుకున్న తర్వాత ఇది పొట్టిగా అయింది, బాగాలేదని చెప్పేసి ఇది కొంచెం పెద్దగా పెట్టానని చెప్పేసి ఇలా స్టిచ్చెస్ కూడా వేశాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. తనకు మాత్రం ఇది పొట్టిగా ఉందని చెప్పేసి ఈ క్లాత్ ఉంది కదా అని చెప్పేసి చాలాసార్లు వేసుకున్న తర్వాత నాకు వచ్చిన పిచ్ ఐడియా అనమాట. ఉంది కదా అని చెప్పేసి కిందది ఓడి తీసి ఈ ఫ్రిల్స్ పెద్దగా పెట్టి వేద్దాం అని చెప్పేసి కిందంతా ఓడి తీసేసి ఈ క్లాత్ వేసాను. ఏమైంది, ఇది వేరే కలర్ అయింది, ఇది వేరే కలర్ అయింది. ఇది పాతపడింది, ఇది కొత్తగా ఉంది. అదనమాట పరిస్థితి. ఇది ఇప్పుడు తను వేసుకునే పరిస్థితులు లేదు, ఎందుకంటే చూస్తేనే బాగాలేదు. అది వేరే కలర్, ఇది వేరే కలర్ అయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వేరే కోట్ తయారు చెయ్యాలా నేను ఇప్పుడు. ఇది నేను చేసిన డ్యామేజ్ అనమాట. చాలాసార్లు వేసుకుని ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఈ కోట్ చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ అనమాట. బర్త్డేకి తయారు చేశాను, ఇది అతని బర్త్డేకి అని చెప్పేసి తయారు చేశాను. చాలా చాలా బాగుంది అసలు. తనకి కోట్ ఉంటే చాలా ఇష్టం, అందుకోసం అనే కోట్ మోడల్స్ అంటే ఇష్టం అని చెప్పేసి చేశాను. అది డ్యామేజ్ చేశాను నేనే. ఇలా ఇలా వస్తుందన్నమాట. పైన దీనికి హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి లోపల హ్యాండ్స్ వేయలేదు. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటే డైరెక్ట్గా వేసుకోవడానికైనా పనికొచ్చేది, బట్ ఇప్పుడు దానికి హ్యాండ్స్ వేసేసి దాన్ని పాడు చేసినట్టు అవుద్ది. అందుకోసం మళ్ళీ కోటే సెట్ చేయాలి. ఇలా అన్నమాట. ఇలా దీంట్లో కూడా నేను, ఇది ప్యూర్ కాటన్ కదండి, చాలా ప్యూర్ కాటన్, ఇది చాలా ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా నేను లోపల అన్నీ వేసాను అనమాట. ఇదేమో పాలిస్టర్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ వేసేసి దీనికి క్యాన్ వేసాను అనమాట. క్యాన్ వేస్తే ఏమవుద్దంటే కాళ్ళకు చుట్టుకుపోదు పిల్లలకి కానీ మనకు కానీ. క్యాన్ వేస్తే ఏమవుద్దంటే కొంచెం లైట్గా ఉన్నది చూసి వేయండి. ఏమవుతుందంటే కాళ్ళకు చుట్టుకుపోదు, ఎంత టైం వేసుకున్నా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. దూరంగా వెళ్ళిపోతుందిగా, మంచిగా ఉంటుంది, లుకింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది నేను పాడు చేసిన డ్రెస్ అనమాట. ఇది నేను పాడు చేసిన డ్రెస్ అంటే ఇది మళ్ళీ నేను తయారు చేయాలి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ తీసుకొచ్చి మళ్ళీ ఇదే సేమ్ ఫ్లవర్స్ వేయించేసేసి మళ్ళీ సేమ్ స్టిచ్ చేయాలి. అప్పటి వరకు మాత్రం ఇది బీరువాలో నిద్రపోవాల్సిందే అనమాట. ఇంకా తను చూసుకోలేదు, ఇది ఇలా పాడు చేసిన విషయం తనకు తెలియదు అనమాట. తను ఇంకా తన బీరువా చెక్ చూసుకోలేదు. ఇది మాత్రం చాలాసార్లు వేసుకుంది కూడా, చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ డ్రెస్ మాత్రం. బట్ దీన్ని ఇలా పాడు చేశాను, నేను ఊరికే ఉండలేక పాడు చేశాను అనమాట. ఇంకోటి నేను స్టిచ్ చేసిన డ్రెస్ నా డ్రెస్ అనమాట. నేను చెప్పాను కదా, నా డ్రెస్సులు నాకు అస్సలు సెట్ అవ్వవు, ఎందుకో తెలియదు. నేను స్టిచ్ చేసుకుంటే నాకు అస్సలు సెట్ అవ్వవు అనమాట. బయట ఇస్తే సెట్ అవుతాయేమో, నేను ఎప్పుడు స్టిచ్ చేసుకోలేదు, బయట ఎవరో కొనుక్కునే వేసుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నేను కూడా ట్రై చేయాలి చాలా వరకు. నేను ఇది స్టిచ్ చేశాను, బోట్ నెక్ లాగా పెట్టేసి ఇక్కడ ఫ్లవర్ వేయించాను అనమాట. చూసారా, చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ఫ్లవర్. ఇది కూడా ఇదే సేమ్ హ్యాండ్స్కి కూడా వేయించాను. చూసారా, 2 హ్యాండ్స్కి వేయించాను. ఇదే సేమ్ ఫ్లవర్ వేయించాను. కానీ నాకు ఎందుకో నచ్చదు ఈ డ్రెస్ వేసుకుంటే, అసలు అంత మంచిగా కంఫర్ట్గా కూడా ఉండదు. ఇదనమాట. దీన్ని ఏదో ఒకటి చేసి బాగు చేసి వేసుకోవాలి ఫ్యూచర్లో. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎటో వెళ్ళిపోయిన తర్వాత నేను పని చూస్తాను. కానీ ఇది నాకు చాలా ఇష్టంగా చేసుకున్నాను, కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి చేసుకున్నాను. బట్ ఇది ఫెయిల్యూర్ అయింది. ఎందుకు నాకు అంత కంఫర్ట్గా అనిపించదు, వేసుకోవట్లేదు కూడా. ఇది అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు నేను. స్టిచ్ చేసాను, వదిలేసాను. ఎందుకంటే ఒకసారి కూడా వేసుకోవట్లేదు అనే దానికి ఇక చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పెట్టాను, హోల్ పెట్టాను. దీనికి వచ్చేసి అసలు ఏమీ పెట్టలేదు కూడా, అసలు వేసుకోలేదు ఈ డ్రెస్సు. ఇది కుట్టించి 1 ఇయర్ అయింది, 1 ఇయర్ అయింది ఈజీగా. ఈ 27కి 1 ఇయర్, ఏప్రిల్ 27 కానీ కుట్టాను నేను దీన్ని. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయినా కానీ దీని డ్రెస్ ఇది ఇంకా వేసుకోలేదు, పక్కన పడేసాను అనమాట. ఎందుకో నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు ఒకసారి వేసుకుంటే. అప్పటి నుంచి వేసుకోలేదు ఇంతవరకు. ఇది నా ఫెయిల్యూర్ డ్రెస్, ఇది కూడా నాది. నేను కుట్టుకుంటే ఫెయిల్యూరే అది. పాప కుడితే మాత్రం అన్నీ సక్సెస్ అయ్యాయండి. ఎంత బాగున్నాయంటే, మనం స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే, షాపుల్లో అయితే ఈ షాప్లో ఉన్నది ఇంకో షాప్లో కూడా దొరుకుతుంది. అందరూ ఒకేలాంటి డ్రెస్సులు ఈజీగా వేసుకుంటే, ఎందుకంటే పాపకి ఒక ప్రోగ్రాంలో డ్రెస్సెస్ చూశాను నేను. ఒకళ్ళు వేసుకున్న డ్రెస్ సేమ్ మోడల్స్ చాలామంది వేసుకున్నాను, కానీ పాప వేసుకున్న డ్రెస్ ఎవ్వరూ వేసుకోలేదు. అంటే మనం స్టిచ్ చేసినప్పుడు మన థాట్స్తో స్టిచ్ చేస్తాం కదా, కాబట్టి ఎవరు కాపీ కొట్టడానికి వీలు ఉండదు. కాబట్టి నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ తనకి చాలా బాగా సూట్ అవుతాయి, చాలా బాగుంటాయి కూడా. అందుకోసమే తన కోసం నేను ఎప్పుడు స్టిచ్ చేస్తూ ఉంటాను. కొన్న వాటికంటే స్టిచ్ చేయడమే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, నా డ్రెస్సులన్నీ ఇవి. అంటే ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ చూపించాను మీకు నేను ఇప్పుడు. ఇవన్నీ కూడా మా లాంగ్ ఫ్రాక్స్, ఓన్లీ నేను స్టిచ్ చేసినవి అయితేమి, కొన్నవి అయితేమి.
నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్. నెక్స్ట్ నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. తప్పకుండా నేను పెట్టే నోటిఫికేషన్స్, నేను పెట్టిన వీడియోస్ అన్నీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి, వెంటనే చూసేసుకోవచ్చు. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కదా, అందరికీ ట్రెండింగ్ కదా, వెరైటీస్ ఉన్నాయి కాబట్టి చూసి ఈ మోడల్ కుట్టించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొనుక్కునేటప్పుడు కూడా ఈ మోడల్ ఉందా లేదా అని వెతుక్కొని కొనుక్కోవచ్చు. ఇంకా వేరే మోడల్స్ కూడా కొనుక్కోవచ్చు. ఈ వెరైటీస్ ఉంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర ఈ మోడల్ చూపిస్తే తప్పకుండా కుట్టి పెడతారనమాట. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే, నైస్.